సాంగ్ మాత్రం చించేసిండు. తమన్ అండ్ శ్రీరామ్ కలిసి ఈ మూవీలో హీరోయిన్ కి చాలా మంచి రైటింగ్ ఉంది. ఇఫ్ యు ఆర్ అ ఫెమినిస్ట్ అండ్ యూ వుడ్ లైక్ టు సీ అ స్ట్రాంగ్ హీరోయిన్ రోల్, దిస్ మూవీ ఇస్ ఇట్. హీరోని కూడా షాక్ చేసే క్యారెక్టర్ ఉంటది రాశి ఖన్నాది. హలో, హాయ్ అండ్ వెల్కమ్. అసలు ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా తెలుసు కదా మూవీ చూడడం జరిగింది. ఐ థింక్ ఇట్స్ అ నైస్ మూవీ, బట్ దిస్ ఇస్ నాట్ అ రివ్యూ, ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ మై ఒపీనియన్స్, సో టేక్ ఇట్ విత్ అ పించ్ ఆఫ్ సాల్ట్. నౌ ఫస్ట్ ద ఇంటర్నెట్ రివ్యూస్. తెలుసు కదా ఇస్ గెటింగ్ 8.2 బుక్ మై షోలో. ఐ థింక్ ఇట్ డిజర్వ్స్ దట్. 8.2 అంటే జనరల్గా అబవ్ యావరేజ్ మూవీ. బుక్ మై షో సీమ్స్ టు బి ఫెయిర్లీ రైట్. యూట్యూబ్ రివ్యూస్ ఎట్లున్నాయో కూడా చూద్దాము. ఈస్ట్రోజన్ వర్సెస్ టెస్టోస్టెరోన్, దట్స్ అ కామన్ డైలాగ్ ఇన్ ద మూవీ. ఓ దిస్ ఇస్ అ పాజిటివ్ రివ్యూ. సైకో వాళ్ళకి అంత సైకో కూడా ఏం లేదు. యానిమల్ 2.0 ఇస్ లిటిల్ ఫార్ ఫెచ్డ్. ఏం తెలుసుకున్నానో తెలీదు. సినిమా పిచ్చా గివింగ్ అ నార్మల్ న్యూట్రల్ రివ్యూ ఇస్ బ్యాడ్. అవుట్ ఆఫ్ సిలబస్ కాన్ఫ్లిక్ట్. ఓకే, వియర్డ్ ఒపీనియన్. ఏం తీసే ఒక్క ప్రతి పాత్ర కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఓకే, నో దిస్ ఇస్ అ నెగిటివ్ రివ్యూ. అంత ఇంత అయితే ఏం లేదు. ఐ థింక్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆర్ డిఫరెంట్. లేదంటే మరీ ఇంత నెగిటివ్ టాక్ వచ్చే అంత అయితే లేదు. కింగ్డమ్ లాగా ఈ మూవీ కూడా సఫర్స్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ ఎక్స్పెక్టేషన్స్. డీజే లాగానే ఉండాలి అనుకుంటే యూ విల్ బి వెరీ డిసప్పాయింటెడ్. ఇట్ ఈస్ లైక్ సార్ వచ్చారు ఇన్ రవితేజస్ ఫిల్మోగ్రఫీ, అ వెరీ క్లాస్ మూవీ. మై ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ద ఫిల్మ్ వర్ వెరీ లో బికాస్ ఆఫ్ ద డెబ్యూ డైరెక్టర్ సిద్ధు జొన్నలగడ్డ ఆఫ్టర్ జాక్ అండ్ 2 హీరోయిన్స్, రొమాన్స్, లవ్ స్టోరీ. తెలుగులో చాలా చూసేసినాము. ఇట్ ఈస్ అరౌండ్ 3 on 10. Now, surprisingly, the reality is very nice. I would rate the movie around 8, 8.5. I really like the movie. Direction లో చాలా డిపార్ట్మెంట్స్ చాలా మంచిగా వర్క్ చేసినాయి. మ్యూజిక్ ఇస్ ఆల్సో వెరీ వెల్. ఇట్స్ అ వెల్ మేడ్ మూవీ. ఈ మూవీలో కొన్ని సిమిలారిటీస్ కనపడతాయి విత్ బావగారు బాగున్నారా అండ్ బృందావనం బికాస్ ఆఫ్ ద 2 హీరోయిన్స్ హెల్పింగ్ ఈచ్ అదర్ యాక్ట్ అండ్ ద హీరోయిన్ బిట్వీన్ అండ్ ఆల్సో అంటే సుందరానికి ఫర్ అ వెరీ సెన్సిటివ్ ఇష్యూ స్టోరీ. సిద్ధు జొన్నలగడ్డ చాలా బాగా యాక్ట్ చేసిండు అండ్ నాట్ జస్ట్ యాక్టింగ్, డాన్సింగ్ కూడా చాలా బాగా చేసిండు అండ్ అపరెంట్లీ రైటింగ్ అండ్ డైలాగ్స్ లో కూడా హీ హెస్ పార్టిసిపేటెడ్. He has very good command on his craft and I'll rate him 9 on 10. But the showstopper is absolutely Rashi Khanna. I will rate her more than Sidhu Jonalgada. యాక్టింగ్ ఎంత మెచ్యూర్డ్ గా చేసింది అంటే ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ ద పర్ఫార్మెన్సెస్ ఇన్ ఫ్యాక్ట్. 9.5 on 10. శ్రీనిధి శెట్టికి ఈ మూవీలో పెద్దగా యాక్టింగ్ కి స్కోప్ లేకుండే. షీ వాజ్ అ మైనర్ క్యారెక్టర్ వెన్ కంపేర్ టు సిద్ధు జొన్నలగడ్డ అండ్ రాశి ఖన్నా. సో ఐ వుడ్ రేట్ హర్ అరౌండ్ 7 on 10. నైస్ బట్ నాట్ గ్రేట్, బట్ స్కోప్ ఇస్ లైక్ దట్. వైవా హర్షకి ఈ సినిమాలో మంచి రోల్ దొరికింది, ఫ్రెండ్ క్యారెక్టర్ లాగా. ద ఓన్లీ కామెడీ ఇన్ ద మూవీ ఇస్ బికాస్ ఆఫ్ హెమ్ అండ్ హీ హెస్ యాక్టెడ్ వెరీ వెల్ ఆల్సో. ఇన్ సమ్ టైమ్స్ సిద్ధు కన్నా కూడా మంచిగా. ఐ వుడ్ రేట్ హిమ్ 8.5. తమన్ సాంగ్స్ ఈ మూవీలో నాట్ గ్రేట్ అనే చెప్పాలి, ఎక్సెప్ట్ ద మల్లికా గంధ సాంగ్ విచ్ విల్ టాక్ అబౌట్ లేటర్. బట్ మిగతా అన్ని సాంగ్స్ ఆర్ ఫర్గెటబుల్, ఎందుకు బాలేవు అనిపించినాయి. ఫర్ దాట్ ఐమ్ రేటింగ్ హిమ్ 7 on 10. బట్ మల్లికా గంధ సాంగ్ మాత్రం చించేసిండు. తమన్ అండ్ శ్రీరామ్ కలిసి ఏ సాంగ్ ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది. ఈ మూవీలో కూడా ఇట్ ఇస్ వెరీ అడిక్టివ్. ఐ వుడ్ రేట్ ఇట్ అరౌండ్ 8.5. అనదర్ గ్రేట్ ఆస్పెక్ట్ ఇన్ దిస్ మూవీ ఇస్ తమన్స్ బీజిఎం మోర్ దెన్ మల్లికా గంధ. Throughout the movie, there are tens of BGMs. Hero ko oka BGM, heroine ko oka BGM. I would rate him 9 on 10 in this aspect. వెరీ వెరీ నైస్ బీజిఎమ్స్. ట్రైలర్ తో చాలా మోసం చేసిందనే చెప్పాలి డైరెక్టర్, ఎందుకంటే ట్రైలర్ లో కనపడే స్టోరీ వేరు, సినిమాలో ఉన్న స్టోరీ వేరు. ఐ థింక్ దట్ ఈస్ కాన్షియస్ చాయిస్ అండ్ ఐ వాజ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్ బై ఇట్. ఇన్ కంక్లూజన్, మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది, ఇట్ ఈస్ అ వెరీ వెల్ మేడ్ మూవీ. యాక్టింగ్ ఇస్ నైస్, సాంగ్స్ ఆర్ నైస్, సెట్ పీసెస్ ఆర్ నైస్. స్టోరీ అసలు ట్రైలర్ లో రివీల్ కాకపోవడం ఇస్ వెరీ నైస్. అన్నెసరీ కామెడీ సీన్స్ ఉండవు, అన్నెసరీ ఫైట్స్ ఉండవు, అన్నెసరీ డైలాగ్స్ ఉండవు. డైరెక్టర్ నీరజాస్ కునాస్ ఫస్ట్ ఫిల్మ్ అయ్యి ఉండి ఇంత మంచి మూవీ రావడం ఇస్ అప్రిషియబుల్. If you go without any expectations, you will find a decent enough movie and I will rate it 8.5 on 10. కొంచెం లిబరలే, but I think that deserves it. If you are a casual movie watcher, ఇక్కడ వరకు మీకు వీడియోతో సంబంధం అయిపోతుంది. But if you want some technical details like direction, story, screenplay ఏం జరిగింది, we will discuss a few things in detail. The director of this movie, నీరజా కోనా మీద చాలా రెస్పెక్ట్ పెరిగింది. Apparently, she is the costume designer for many famous movies that we have seen. బాద్షా నుంచి మొదలు పెడితే, now the command that she has over the craft in different departments is very good. ఈ మూవీలో అన్ని డిపార్ట్మెంట్స్ చాలా బాగా పనిచేసినాయి అండ్ దట్ ఈస్ అ డైరెక్టర్స్ క్రెడిట్. కోనా అని ఇంటి పేరు చూసినప్పుడు ఐ థాట్ షీ వాజ్ సమ్హౌ రిలేటెడ్ టు కోనా వెంకట్ అండ్ షీఈస్ హిస్ కజిన్ అంట. ఒక ఫస్ట్ మూవీ ఇంత బాగా రావడం ఇస్ ఎవ్రీ మేకర్స్ డ్రీమ్. Even though it's a debut, she has proved herself and I'm giving her a 10 on 10. Toxic masculinity word you would have noticed after Arjun Reddy and Kabir Singh. ట్రైలర్ లో కూడా అలాంటి ఛాయలు చాలా కనపడతాయి. ఈవెన్ దే వాంటెడ్ టు ప్రొజెక్ట్ దాట్ వే, బట్ బికాస్ అ ఫీమేల్ డైరెక్టర్ తీసినందుకు ప్రాబబ్లీ మూవీలో ఆ పాళ్ళు చాలా తక్కువ ఉంటాయి. ఇట్ ఈస్ వెరీ బ్యాలెన్స్డ్, ఎక్కడ కూడా ఓవర్ బోర్డ్ వెళ్ళదు. ఇట్ ఈస్ అ వెరీ థిన్ ఐస్ టు వాక్ ఆన్, ఎందుకంటే నచ్చితే ఒకలాగా ఉంటుంది, నచ్చకపోతే చాలా బ్యాషింగ్ వస్తుంది. బట్ ద రైటింగ్ డిపార్ట్మెంట్ టుక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ ద డైరెక్టర్ ఆల్సో టుక్ కేర్ ఆఫ్ ఇట్. అగైన్ credit to the director.
ఐఎమ్ సో ఇన్ లవ్ విత్ రాశి ఖన్నాస్ క్యారెక్టర్ అండ్ హర్ రైటింగ్. ఈ మధ్య కాలంలో చూసిన హీరోయిన్ రోల్స్లలో దిస్ ఇస్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ రోల్. ఏదో హీరో చెప్పిన దానికి అన్నిటికీ తలూపడం కాకుండా షీ హ్యాస్ హర్ ఓన్ ఒపీనియన్స్, షీ హాజ్ హర్ ఓన్ మోటివ్. హీరోయిన్ అంటే డాన్స్లకి, కామెడీకి, హీరో పక్కన ఉండడానికే కాకుండా ఈ మూవీలో హీరోయిన్ కి చాలా మంచి రైటింగ్ ఉంది. ఇఫ్ యు ఆర్ అ ఫెమినిస్ట్ అండ్ యూ వుడ్ లైక్ టు సీ అ స్ట్రాంగ్ హీరోయిన్ రోల్, దిస్ మూవీ ఇస్ ఇట్. అండ్ ద వే రాశి ఖన్నా పోర్ట్రేట్ దిస్ రోల్, ఐ డోంట్ రిమెంబర్ ద లాస్ట్ టైం హీరోయిన్ ని ఇంత పొగిడింది నేను. రాశి ఖన్నా అండర్స్టూడ్ ద రోల్ సో వెల్. త్రూ అవుట్ ద మూవీ ఒక కన్సిస్టెంట్ ఎఫర్ట్ తో పనిచేసింది. షీ అండర్స్టూడ్ వాట్ ద క్యారెక్టర్ నీడెడ్ అండ్ డెలివర్డ్ ఎక్సైటింగ్లీ వెల్. I can't think of any other actress that would do her job. For this, I'm going to rate it a 9 on 10. The dialogues are apparently written by both Sidhu and the director. Now, dialogues గురించి స్పెషల్గా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇలాంటి మూవీలో సిచ్యువేషన్స్ చాలా చాలా వెరీడ్ ఉండవు. స్టోరీ అక్కడక్కడే జరుగుతుంది, ఆ క్యారెక్టర్స్ మధ్యనే జరుగుతుంది. సో డైలాగ్స్ రిపీట్ అవ్వడానికి ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ది డైలాగ్ రైటింగ్ డిపార్ట్మెంట్ హ్యాస్ టేకెన్ కేర్ ఆఫ్ దాట్. ఎక్కడ కూడా పదాలు రిపీట్ అయినట్టు అనిపించవు, చెప్పిందే చెప్తున్నారు అనిపించదు. అండ్ ఇంత క్లాస్ మూవీ అయ్యుండి కూడా మాస్ కి నచ్చేట్టు కొన్ని ఎలివేషన్ డైలాగ్స్ అండ్ విజిల్ మూమెంట్స్ ఉంటాయి. కామెడీ కూడా సపరేట్ ట్రాక్ అంటూ ఉండదు. ఈ డైలాగ్స్ తోని, ఆ కాన్వర్సేషన్స్ తోనే కామెడీ జనరేట్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద డైలాగ్స్ ఆర్ ఫర్ సిద్ధు ఓన్లీ. రాశి ఖన్నావి చాలా సటిల్గా ఉంటాయి, నిధి శెట్టికి చాలా తక్కువ ఉంటాయి. సిద్ధు డైలాగ్ డెలివరీలో హీ హెస్ ఫాలోడ్ హిజ్ ఓన్ రూట్. కొన్ని చోట్ల ఓవర్బోర్డ్ అయినట్టు అనిపిస్తుంది, బట్ ఐ థింక్ దట్ ఈస్ హిస్ స్టైల్, అ స్ట్రాంగ్ మేల్ యాక్టర్. I'm rating the dialogues a 9 on 10. Now, coming from a costume department background, the set pieces gaani, costumes gaani, locations gaani, they are all very aesthetic in the movie. ఏదో ఎక్కడో నచ్చిన లొకేషన్స్ లో తీద్దాంలే అనుకోకుండా ఐ థింక్ సెట్స్ హ్యావ్ బీన్ బిల్ట్ స్పెషలీ ఫర్ ద కాన్వర్జేషన్స్ అండ్ ఫర్ ద సిచ్యువేషన్స్. ద కాస్ట్యూమ్స్ ఆర్ నైస్, ద కలర్స్ ఆర్ బ్రైట్. రాశి ఖన్నా కాస్ట్యూమ్స్ అయితే ఎక్స్ట్రాడినరీ, మోడర్న్ యెట్ క్లాసీ అంటాం కదా, అలాంటి లుక్ ఉంటుంది త్రూ అవుట్ ద మూవీ. The cinematography also goes hand in hand with all these departments. Easily 9.5 on 10, no doubt. The story and screenplay of this movie is very very fresh. తెలుగులో ఇప్పటివరకు ఇలాంటి మూవీ రాలేదని చెప్పాలి. బాలీవుడ్లో అక్కడక్కడ వచ్చినాయి, హాలీవుడ్లో వచ్చినాయి, బట్ తెలుగుకి దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ టైం. ఒకటే మూసలు వస్తున్న కథలకి దిస్ ఇస్ అ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్. సహజంగా స్టోరీ ఎలా వెళ్తుంది, ఎలా తీసుకెళ్ళాలి అన్నది స్క్రీన్ ప్లే అంటాము. ఎలాంటి బ్యాక్ డ్రాప్ తో వెళ్తుంది, ఎంత స్పీడ్ తో వెళ్తుంది అన్నది. ఈ మూవీలో స్క్రీన్ ప్లే కూడా చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. మూవీ స్టార్టింగ్ 15 minutes లోనే హీరో హీరోయిన్ కి మ్యారేజ్ అయిపోతుంది, విచ్ ఇస్ సర్ప్రైజింగ్ ఫర్ ఎనీ తెలుగు ఫిల్మ్. అండ్ ఆఫ్టర్ ద మ్యారేజ్ ద స్టోరీ స్టార్ట్స్ అండ్ ఇట్ గోస్ ఇన్ టు డిఫరెంట్ డైరెక్షన్స్. ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి, హిడెన్ లేయర్స్ ఉంటాయి, కొంచెం చూయించి తర్వాత రివీల్ చేసిన ఎలిమెంట్స్ ఉంటాయి. ద పేసింగ్ ఆఫ్ ద మూవీ ఈజ్ ఆల్సో ప్రాపర్. ఎక్కడ కూడా ల్యాగ్ అయింది, చాలా ఫాస్ట్ అయింది అనిపించదు. త్రూ అవుట్ ద మూవీ ఒక కన్సిస్టెంట్ స్పీడ్ తో వెళ్తా ఉంటుంది. ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ బై ద స్టోరీ అండ్ ద స్క్రీన్ ప్లే డిపార్ట్మెంట్. జనరల్ గా మనం వింటూ ఉంటాం కదా స్టైల్ ఓవర్ సబ్స్టెన్స్ అని, బట్ దిస్ మూవీ హ్యాస్ గుడ్ సబ్స్టెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యారెక్టరైజేషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీ, ద ఎమోషనల్ డెప్త్. యాజ్ ఇన్ ప్రతి డిపార్ట్మెంట్ కి ఒక సర్టన్ టార్గెట్ ఉండి దాని ఆ ఇంటెన్సిటీని అచీవ్ చేయాలని ట్రై చేస్తుంటుంది. బీట్ ద మ్యూజిక్, క్యారెక్టరైజేషన్, ద ఎమోషనల్ టచ్. ఏ చోట కూడా ఏదో సూపర్ఫిషియల్ గా పేలవంగా నడుస్తుంది అనిపించదు. త్రూ అవుట్ ద మూవీ వీఆర్ హుక్డ్ టు ద మూవీ బికాస్ దెర్ ఇస్ డెప్త్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్. A solid 8.5 on 10. సినిమా అంతా హీరో చేతిలో నడుస్తుంది, హీరో చెప్పినట్టు నడుస్తుంది అన్నట్టు కాకుండా హీరోకి కూడా కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి ఈ స్టోరీలో. హీరోని కూడా షాక్ చేసే క్యారెక్టర్ ఉంటుంది రాశి ఖన్నాది. అసలు నన్ను అడిగితే కాన్ఫ్లిక్ట్ ఇస్ ద ఎలిమెంట్ దట్ మేక్స్ ద స్టోరీ బెటర్. హీరోకి అన్ని ఈజీగా వచ్చేయకూడదు, హీరో హ్యాస్ టు ఎర్న్ దెమ్. ఆ కష్టాల్ని హీరో ఓవర్కమ్ చేయాలి, అప్పుడు మనం వి గెట్ కనెక్టెడ్ అండ్ ఇట్ ఫీల్స్ రియల్. Now, a conflict department lo this movie excels very very well and I'll rate it a 9 on 10. The editor of this movie is the Navin Nuli. ఈ మధ్య ఏ ఫేమస్ మూవీ చూసినా ఎడిటర్ నవీన్ నూలియే ఉంటాడు. ఓజీకి ఐ రేటెడ్ హిమ్ 8 on 10 బికాస్ అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ అయినాయి, ఎడిటింగ్ అంతా సరిగ్గా ఉంది అనిపించలేదు. బట్ ఫర్ దిస్ మూవీ ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. ఇంటర్వెల్ కి ముందు కొన్ని ప్యారలల్స్ ఉంటాయి, ఫ్లాష్ బ్యాక్ లో ఒకటి జరుగుతుంది, ప్రజెంట్ టైమ్ లో ఒకటి జరుగుతుందని దాన్ని చాలా బాగా చూపించింది. దట్ ఈస్ ఆల్ ఎడిటర్స్ జాబ్. నిధి శెట్టితో 2 timelines లో ఉంటున్న సీన్స్ ని మంచి జెల్ అయ్యే విధంగా ఇంటర్ కట్ చేస్తాడు. అండ్ పేసింగ్ ఈజ్ ఆల్సో సమ్ ఎడిటర్స్ జాబ్. సో ఎక్కడ కూడా ల్యాగ్ రాకుండా చూసుకోవడం ఇస్ ఎడిటింగ్. And Naveen Nuliకి for that I will give him a 8.5. Naveen Nuli ఎప్పుడన్నా ఇంటర్వ్యూకి దొరికితే I have so many questions to ask him. The producer for this movie is People Media Factory. You would know them from People Tech. వీళ్ళు మూవీస్ ని ఒక ఈవెంట్స్ లాగా, ప్రాజెక్ట్స్ లాగా వన్ ఆఫ్టర్ ది అదర్ విత్ స్కెడ్యూల్డ్ బడ్జెట్ అండ్ ప్లానింగ్ తో చేస్తున్నారు. నేను అందుకని ఐ ఫాలో దెమ్ వెరీ మచ్. Sometimes they are facing some losses, but again this movie is definitely a certain hit for them. I hope they get good collections too. Now this is the modern form of filmmaking. ఒక్క సింగిల్ ప్రొడ్యూసర్ లాగా కాకుండా ఇట్ బికమ్స్ అ కార్పొరేట్ ఫ్యాక్టరీ దట్ షెల్స్ అవుట్ ఫిల్మ్స్. గ్రాంటెడ్ కొంచెం క్రియేటివిటీ తగ్గుద్ది బికాస్ నో సింగిల్ పర్సన్ ఇస్ హోల్డింగ్ ద కీస్, బట్ అగైన్ దర్ ప్రొడక్షన్ రేట్ ఇస్ సూపర్బ్. నెక్స్ట్ రాజాసాబ్ ఉంది వీళ్ళ ప్రొడక్షన్ది,
అండ్ ఈవెన్ ఫర్ దిస్ మూవీ ద ప్రొడక్షన్ క్వాలిటీ ఈజ్ ఆల్సో వెరీ వెల్. బడ్జెట్ ఎంత ఇవ్వాలో అంత ఇచ్చిండ్రు, ఈ సిచ్యువేషన్కి ఈ స్టోరీకి ఎంత కావాలో అంత దొరికింది అన్నట్టు అనిపిస్తుంది. ఫర్ దాట్ ఐ రేట్ దెమ్ 9 on 10. సో ఇన్ ద ఫైనల్ కంక్లూజన్ దిస్ మూవీ ఈజ్ అ సాలిడ్ 8.5 on 10. సో బుక్ మై షోలో చూసిన 8.2 ఇస్ వెరీ క్లోజ్ టు మై రేటింగ్ ఆల్సో. ఐ పర్సనలీ రియలీ లైక్ ద మూవీ. ప్రతి డిపార్ట్మెంట్ ఎక్సెల్ అయింది. తమన్ బీజిఎంతో చించేసిండు. నేను కింగ్డమ్ తర్వాత మళ్ళీ క్రెడిట్స్ అంతా అయ్యేంత వరకు ఆ బీజిఎం వింటూ కూర్చుంది ఈ మూవీకే. I was thoroughly impressed with how the film was handled. And doing a film like this after DJ Tillu, it is a very nice decision by Sidhu also and the director also. And bringing her expertise from the costume department to making the film aesthetic in every sense, that is a huge plus point. So in case if you are wondering, go watch it. It is a nice movie. Don't rely on reviews much. Form your own opinions and if possible post them or at least comment them. See you in the next good movie. Peace.